గత కొద్దిగా మనం ఒక్కొక్క నక్షత్రం వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అన్న అంశం గురించి ప్రతిరోజు కూడా శ్రీకరం శుభకరం కార్యక్రమంలో చర్చించుకుంటున్నాం. అందులో ఈరోజు చిత్తా నక్షత్రం జన్మ నక్షత్రంగా లేక నామ నక్షత్రంగా కలిగిన వ్యక్తుల యొక్క గుణగణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు, అధిదేవత త్వష్ట, రాక్షస గణ నక్షత్రం, అదేవిధంగా మధ్యనాడి, యోని విషయానికి వస్తే ఆడపులి. చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు 1, 2 పాదాలు కన్యారాశి మరియు 3, 4 పాదాలు తులారాశికి సంబంధించినవి. కాబట్టి ఈ చిత్తా నక్షత్రంలో జన్మించిన మొదటి 2 పాదాలు అంటే 1వ పాదం 2వ పాదం మీద కుజగ్రహం మరియు బుధగ్రహం ఆధిపత్యం వహిస్తుంది. 3, 4 పాదాల్లో జన్మించిన వారి మీద కుజగ్రహం మరియు శుక్రగ్రహం ఎక్కువగా ఆధిపత్యం వహిస్తుందని చెప్పొచ్చు. ఇక వీరి ఆలోచన విధానం విషయానికి వస్తే చిత్తా నక్షత్ర జాతకులు మనస్సులో ఏముంది అని ఎదుటి వ్యక్తులు తెలుసుకోవడం నిజంగా కూడా కష్టమని చెప్పవచ్చు. అంటే వీరు పైకి ఒకలా మాట్లాడుతున్నప్పటికీ కానీ లోపల ఏదైతే మనసులో వారి రహస్యం అనుకోండి ఒక విషయం గురించి చర్చించేటప్పుడు అది ఎట్టి పరిస్థితిలో కూడా వీరు ఎదుటి వ్యక్తులకు బయట పెట్టరు. దీనివల్ల ఏంటంటే చిత్తా నక్షత్రంలో జన్మించిన వారిని ఎదుటి వ్యక్తులు అంచనా వేయడం కొంతవరకు కష్టమవుతుందని చెప్పొచ్చు. ఇక వీరి బాల్యంలో కొంతవరకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా జీవితం క్రమేపీ కూడా వయసు పెరిగే కొద్దీ కూడా వీరు అన్నీ కూడా అనుభవిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ మాత్రం తప్పకుండా కూడా వీరికి ఆర్థిక సమస్యల వల్ల కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవడం, అంటే జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు ఏదైనా వచ్చినప్పుడు ఉన్నత విద్య కోసం వెళ్ళాలి, వివాహం కోసం ప్రయత్నం చేయాలి, ఒక గృహ నిర్మాణం ప్రారంభం చేయాలి, గృహం కొనుగోలు చేయాలని చెప్పి అనుకున్నప్పుడు ప్రధానంగా చిత్తావారి జీవితంలో కొన్ని ఆటుపోట్లు ఎదురవుతాయి. ఆ సమయంలో ఏదో ఒక విధంగా బయటపడడం, ఆ తర్వాత సాఫీగా జీవితం కొనసాగడం కూడా చూడవచ్చు. అంటే ప్రధానమైన పనులు ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు కొంతవరకు వీరు ఏదో ఒక రూపంగా ఆటంకాలు ఎదుర్కొంటారు. అది కూడా ప్రధానంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు.